లక్ష్మీ నివాస్ మిట్టల్ జననం జూన్ 15, 1950 ఒక భారతీయ ఉక్కు వ్యాపారి, యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నారు. అతను ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ అయిన ఆర్సెలర్మిట్టల్కి ఎగ్జిక్యూటివ్ చైర్మన్, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ తయారీదారు అపెరంకి. మిట్టల్ ఆర్సెలర్మిట్టల్లో 38%ని కలిగి ఉన్నాడు మరియు ఈ ఫీల్డ్ ఛాంపియన్షిప్ సైడ్ క్వీన్స్ పార్క్ రేంజర్స్లో 3% వాటాను కలిగి ఉన్నాడు. 2005లో ఫోర్బ్స్ మిట్టల్ను ప్రపంచంలోని 3వ అత్యంత సంపన్న వ్యక్తిగా ర్యాంక్ ఇచ్చింది. ప్రచురణ యొక్క వార్షిక ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ 10లో స్థానం పొందిన మొదటి భారతీయ పౌరుడిగా మిట్టల్ను గుర్తించాడు. అతను 2011లో ఫోర్బ్స్ ద్వారా ప్రపంచంలోని 6వ ధనవంతుల ర్యాంక్ పొందాడు, కానీ మార్చి 2015లో 82వ స్థానానికి పడిపోయాడు. 2015లో ఫోర్బ్స్ యొక్క అత్యంత శక్తివంతమైన వ్యక్తులు జాబితాలో పేరు పొందిన 72 మంది వ్యక్తులలో 57వ అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అతని కుమార్తె వనీషా మిట్టల్ వివాహం 2005లో రెండవ అత్యంత ఖరీదైనది. నమోదు చేసిన చరిత్ర. మిట్టల్ 2008 నుండి గోల్డ్మన్ సాక్స్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు. అతను వరల్డ్ స్టీల్ అసోసియేషన్ యొక్క కార్యనిర్వాహక కమిటీలో కూర్చున్నాడు మరియు చైనీస్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్షిప్ యొక్క గ్లోబల్ CEO కౌన్సిల్ సభ్యుడు. విదేశీ దేశాలతో కజకిస్తాన్లోని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, మరియు పారిశ్రామికవేత్తల యూరోపియన్ రౌండ్ టేబుల్. అతను క్లీవ్ల్యాండ్ క్లినిక్ యొక్క ధర్మకర్తల బోర్డు సభ్యుడు కూడా. 2005లో ది సండే టైమ్స్ అతనిని బిజినెస్ పర్సన్ ఆఫ్ 2006గా పేర్కొంది. ఫైనాన్షియల్ టైమ్స్ అతనిని పర్సన్ ఆఫ్ ది ఇయర్గా పేర్కొంది మరియు టైమ్ మ్యాగజైన్ అతన్ని ఇంటర్నేషనల్ న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2006గా పేర్కొంది. 2007లో టైమ్ మ్యాగజైన్ అతనిని వారి టైమ్ 100 జాబితాలో చేర్చింది. ప్రారంభ జీవితం మరియు వృత్తి. మిట్టల్ మార్వాడీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతను 1957 నుండి 1964 వరకు కలకత్తాలోని శ్రీ దౌలత్రామ్ నోపనీ విద్యాలయంలో చదువుకున్నాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జేవియర్ కళాశాల నుండి మొదటి తరగతిలో బీకామ్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. లక్ష్మి తండ్రి మోహన్లాల్ మిట్టల్ నిప్పన్ డెన్రో ఇస్పాత్ అనే ఉక్కు వ్యాపారాన్ని నడిపేవారు. 1976లో భారత ప్రభుత్వం ఉక్కు ఉత్పత్తిని అడ్డుకోవడంతో 26 ఏళ్ల మిట్టల్ తన మొదటి ఉక్కు ఫ్యాక్టరీ PT ఇస్పాత్ ఇండోను తూర్పు జావా, ఇండోనేషియాలోని సిడోర్జోలో ప్రారంభించాడు. 1989లో మిట్టల్ ట్రినిడాడ్ మరియు టొబాగోలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టీల్ వర్క్స్ను కొనుగోలు చేసింది. అవి అపారమైన నష్టంతో పనిచేస్తున్నాయి. ఏడాదిలో వాటిని లాభసాటి వెంచర్లుగా మార్చాడు. 1990ల వరకు భారతదేశంలోని కుటుంబం యొక్క ప్రధాన ఆస్తులు నాగ్పూర్లో షీట్ స్టీల్స్ కోసం కోల్డ్ రోలింగ్ మిల్లు మరియు పుణే సమీపంలో ఒక అల్లాయ్ స్టీల్స్ ప్లాంట్. నేడు ముంబైకి సమీపంలో ఒక పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్తో సహా కుటుంబ వ్యాపారాన్ని అతని తమ్ముళ్ళు ప్రమోద్ మిట్టల్ మరియు వినోద్ మిట్టల్ నడుపుతున్నారు, కానీ లక్ష్మికి దానితో సంబంధం లేదు. 1995లో మిట్టల్ ఐర్లాండ్లోని కార్క్లో ఉన్న ఐరిష్ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వం నుండి £1 నామమాత్రపు రుసుముతో కొనుగోలు చేసింది. 6 ఏళ్ల తర్వాత 2001లో అది మూసివేయబడింది. దీనితో 400 మందికి పైగా అనవసరంగా మిగిలిపోయారు. సైట్లోని తదుపరి పర్యావరణ సమస్యలు విమర్శలకు కారణమయ్యాయి. కార్క్ హార్బర్ క్లీనప్ ఖర్చుకు మిట్టల్ కంపెనీ సహకారం అందించాలని ఐరిష్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును కోరింది, కానీ విఫలమైంది. శుభ్రపరచడానికి 70 లక్షల యూరోలు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. డిసెంబరు 2001కి ముందు మిట్టల్ ఆస్తులను సంపాదించాడు. దానికి అతను ఇస్పాత్ మెక్సికానా మరియు అతని కజకిస్తానీ ఆపరేషన్ ఇస్పాత్ కర్మట్ అని పేరు మార్చాడు. ఆ నెలలో అతను నవంబర్ 2001లో కొనుగోలు చేసిన సిడెక్స్ గలటీని ఇస్పాత్ సిడెక్స్గా మార్చాడు. అక్టోబర్ 2003లో హుటా సెంట్జిమిరా, హుటా కటోవైస్తో కూడిన PHS స్టీల్ గ్రూప్ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు, స్టీల్ ఆస్తుల నియంత్రణ నుండి రొమేనియన్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టడానికి ఇలినిమ్ గ్రూప్ $155 లక్షల లావాదేవీని ముగించడంలో విజయం సాధించింది. పోలిష్ ప్రభుత్వం నుండి హుటా ఫ్లోరియన్ మరియు హుటా సెడ్లర్ పెట్రోటబ్ రోమన్ సీక్వెల్లో ఇస్పాత్ టెప్రోగా పేరు మార్చబడింది. 2003లో పోలాండ్లో అతిపెద్దదైన PHS స్టీల్ గ్రూప్ను ప్రైవేటీకరించడంలో పోలిష్ అధికారులను ప్రభావితం చేసేందుకు మిట్టల్ విజయవంతంగా మారేక్ డోచ్నల్ కన్సల్టెన్సీని ఉపయోగించుకున్నారు.
ఒక ప్రత్యేక వ్యవహారంలో రష్యన్ ఏజెంట్ల తరపున పోలిష్ అధికారులకు లంచం ఇచ్చినందుకు దోజ్నాల్ తరువాత అరెస్ట్ అయ్యాడు. మార్చి 2007లో ఆర్సెలార్ మిట్టల్కు 2004 అమ్మకంపై మళ్లీ చర్చలు జరపాలని పోలిష్ ప్రభుత్వం కోరింది. మిట్టల్లోని ఉద్యోగులు అతని గనులలో అనేక మరణాల తర్వాత బానిస కార్మికుల పరిస్థితులను అనుమతించారని ఆరోపించారు. ఉదాహరణకు, డిసెంబరు 2004లో 23 మంది మైనర్లు కజాక్స్తాన్లోని అతని గనులలో పేలుళ్లలో మరణించారు. ఇది గ్యాస్ డిటెక్టర్ల లోపం కారణంగా సంభవించింది. 2006-07లో మిట్టల్ ఆర్సెలార్ కోసం విరుద్ధమైన టేకోవర్ బిడ్లో విజయం సాధించాడు. దానికి అతను ఆర్సెలర్ మిట్టల్ అని పేరు మార్చాడు. అలా చేయడం ద్వారా అతను ఫ్రాన్స్కు చెందిన యూసినార్ స్టీల్ ఆస్తులు, లక్సెంబర్గ్లోని అర్బెడ్ స్టీల్ ఆస్తులు మరియు స్పెయిన్లోని అసెరాలియా స్టీల్ ఆస్తులపై నియంత్రణ సాధించాడు. వివాదాలు. మిట్టల్ ఎఫైర్, క్యాష్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్. 2002లో ప్లాడ్ కిమ్రీ ఎంపీ ఆడమ్ ప్రైస్ మిట్టల్ యొక్క ఇలినిం గ్రూప్ స్టీల్ కంపెనీకి మద్దతుగా రొమేనియా ప్రభుత్వానికి టోనీ బ్లెయిర్ రాసిన లేఖను పొందారు. ఇది రొమేనియా యొక్క ప్రభుత్వ యాజమాన్యంలోని పరిశ్రమను కొనుగోలు చేయడానికి బిడ్డింగ్ ప్రక్రియలో ఉంది. ఈ వెల్లడి వివాదానికి కారణమైంది, ఎందుకంటే మిట్టల్ అంతకుముందు సంవత్సరం బ్రిటిష్ లేబర్ పార్టీకి £125,000 ఇచ్చారు. బ్లెయిర్ తన లేఖను బ్రిటిష్ కంపెనీ యొక్క విజయాన్ని జరుపుకోవడం అని సమర్థించినప్పటికీ, ఇలినిం డచ్ యాంటిల్లెస్లో నమోదు చేయబడింది మరియు ఉక్కులో 1% కంటే తక్కువ ఉద్యోగులను కలిగి ఉన్నందున అతను విమర్శించబడ్డాడు. ఇలినిం అనేది బ్రిటన్ యొక్క సొంత కష్టాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమకు ప్రధాన ప్రపంచ పోటీదారు. సంస్థ యొక్క ప్రైవేటీకరణ మరియు మిట్టల్కు విక్రయించడం యూరోపియన్ యూనియన్లోకి రొమేనియా ప్రవేశానికి మార్గం సుగమం చేయడంలో సహాయపడుతుందని బ్లెయిర్ లేఖ సూచించింది. మిట్టల్ను స్నేహితుడుగా అభివర్ణిస్తూ, బ్లెయిర్ సంతకం చేయడానికి ముందు అది ఒక భాగాన్ని కూడా కలిగి ఉంది. అక్టోబర్ 2003లో ఉక్కు ఆస్తుల నియంత్రణ నుండి రొమేనియన్ ప్రభుత్వాన్ని వదులుకోవడానికి ఇలినిం గ్రూప్ లావాదేవీని ముగించడంలో విజయం సాధించింది. సామాజిక పని. క్రీడలు. 2000 సమ్మర్ ఒలింపిక్స్లో భారతదేశం కేవలం ఒక పతకం, కాంస్యం, మరియు 2004 సమ్మర్ ఒలింపిక్స్లో ఒక పతకం, రజతం గెలుచుకున్న తర్వాత, ప్రపంచాన్ని ఓడించే సామర్థ్యం ఉన్న 10 మంది భారతీయ క్రీడాకారులకు మద్దతుగా మిట్టల్ $9 మిలియన్లతో మిట్టల్ ఛాంపియన్స్ ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2008లో మిట్టల్ అభినవ్ బింద్రాకు ₹1.5 కోట్ల 15 మిలియన్లు షూటింగ్లో భారతదేశానికి మొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని అందించినందుకు 2012 సమ్మర్ ఒలింపిక్స్ కోసం ఆర్సెలర్ మిట్టల్ ఆర్బిట్ నిర్మాణానికి ఉక్కును అందించింది. కామిక్ రిలీఫ్ కోసం అతను సెలబ్రిటీ స్పెషల్ BBC ప్రోగ్రామ్, ది అప్రెంటిస్లో సేకరించిన £1 మిలియన్ డబ్బుతో సరిపెట్టాడు. బార్క్లేస్ ప్రీమియర్షిప్ క్లబ్లు విగాన్ మరియు ఎవర్టన్లను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి మిట్టల్ ఒక ప్రముఖ పోటీదారుగా అవతరించాడు. అయితే, డిసెంబర్ 20, 2007న ఫ్లావియో బ్రియోటోర్ మరియు మిట్టల్ స్నేహితుడు బెర్నీ ఎక్లెస్టోన్తో కలిసి క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఫుట్బాల్ క్లబ్లో మిట్టల్ కుటుంబం 20% వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించబడింది. పెట్టుబడిలో భాగంగా మిట్టల్ అల్లుడు అమిత్ భాటియా డైరెక్టర్ల బోర్డులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లీష్ ఫుట్బాల్లో భారీగా పెట్టుబడులు పెట్టే మరియు రోమన్ అబ్రమోవిచ్ వంటి సారూప్య శ్రేయోభిలాషులను అనుకరిస్తూ పెరుగుతున్న సంపన్న వ్యక్తుల ర్యాంకులో మిట్టల్ చేరాలని చూస్తున్నారని పోరాడుతున్న క్లబ్లో సంయుక్త పెట్టుబడి సూచనలను రేకెత్తించింది. ఫిబ్రవరి 19, 2010న బ్రియాటోర్ QPR చైర్మన్ పదవికి రాజీనామా చేసి, క్లబ్లోని మరిన్ని వాటాలను ఎక్లెస్టోన్కు విక్రయించి, ఎక్లెస్టోన్ను ఏకైక అతిపెద్ద వాటాదారుగా చేసింది. విద్య. 2003లో లక్ష్మీ నివాస్ మిట్టల్, ఉషా మిట్టల్ ఫౌండేషన్ మరియు రాజస్థాన్ ప్రభుత్వం కలిసి జైపూర్లో ఒక స్వయంప్రతిపత్తమైన లాభాపేక్షలేని సంస్థగా ఒక విశ్వవిద్యాలయం, ఇలినిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IITని స్థాపించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. 2009లో ఫౌండేషన్ భారతీయ విద్యాభవన్తో కలిసి న్యూఢిల్లీలో ఉషా లక్ష్మీ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను స్థాపించింది. లక్ష్మీ నివాస్ మిట్టల్ ఫౌండేషన్ నుండి పెద్ద మొత్తంలో విరాళం అందించిన తరువాత SNDT మహిళా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ITW పేరును ఉషా మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చింది. అతను తన ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలను గతంలో శ్రీ దౌలత్రామ్ నోపానీ విద్యాలయ అని పిలిచే నోపానీ హై నుండి పూర్తి చేశాడు. వైద్య. 2008లో
మిట్టల్స్ లండన్లోని గ్రేట్ ఒర్మాండ్ స్ట్రీట్ హాస్పిటల్కు 10 లక్షల పౌండ్లు విరాళాన్ని అందించారు. ఇది ఆసుపత్రికి అందిన అతిపెద్ద ప్రైవేట్ సహకారం. ఈ విరాళం వారి కొత్త సదుపాయం అయిన మిట్టల్ చిల్డ్రన్స్ మెడికల్ సెంటర్కు నిధులు సమకూర్చడానికి ఉపయోగించబడింది. కోవిడ్-19 మహమ్మారి. అతను 2020లో భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో పీఎం కేర్స్ నిధికి 100 కోట్ల రూపాయలు విరాళంగా అందించాడు. వ్యక్తిగత జీవితం. మిట్టల్ నివాసం 18 నుండి 19, కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్, లండన్. మిట్టల్ ఉషా దాల్మియాను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు ఆదిత్య మిట్టల్ మరియు కుమార్తె వనీషా మిట్టల్ ఉన్నారు. లక్ష్మీ మిట్టల్కు 2 సోదరులు, ప్రమోద్ మిట్టల్ మరియు వినోద్ మిట్టల్ మరియు ఇండోనేషియా వ్యాపారవేత్త శ్రీ ప్రకాష్ లోహియాను వివాహం చేసుకున్న సీమా లోహియా అనే సోదరి ఉన్నారు. 18-19 కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్లోని అతని నివాసం ఇది ఫార్ములా 1 బాస్ బెర్నీ ఎక్లెస్టోన్ నుండి 2004లో £67 మిలియన్లకు $128 లక్షల కొనుగోలు చేయబడింది. ఇది ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు. తాజ్ మహల్కు సరఫరా చేసిన అదే క్వారీ నుండి తీసిన పాలరాయితో ఇల్లు అలంకరించబడింది. సంపద యొక్క విపరీత ప్రదర్శన తాజ్ మిట్టల్గా సూచించబడింది. ఇందులో 12 బెడ్రూమ్లు, ఒక ఇండోర్ పూల్, టర్కిష్ స్నానాలు మరియు 20 కార్లకు పార్కింగ్ ఉన్నాయి. అతను లాక్టో వెజిటేరియన్. మిట్టల్ తన కుమార్తె వనీషా మిట్టల్ కోసం 2008లో నెం. 9A ప్యాలెస్ గ్రీన్స్, కెన్సింగ్టన్ గార్డెన్స్, గతంలో ఫిలిప్పీన్స్ ఎంబసీ, వ్యాపారవేత్త మరియు పరోపకారి అయిన అమిత్ భాటియాను వివాహం చేసుకున్నాడు. ఫ్రాన్స్లోని వెర్సైల్లెస్ ప్యాలెస్లో మిట్టల్ వనీషా కోసం విలాసవంతమైన శాఖాహార రిసెప్షన్ ఇచ్చారు. 2005లో అతను భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన వీధుల్లో ఒకటైన న్యూఢిల్లీలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ నెం. 22లో $30 మిలియన్లకు కలోనియల్ బంగ్లాను కొనుగోలు చేశాడు మరియు దానిని తిరిగి ఇల్లుగా నిర్మించాడు. వ్యక్తిగత సంపద. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2016 ప్రకారం, మిట్టల్ మరియు అతని కుటుంబ సభ్యుల వ్యక్తిగత నికర విలువ £7.12 బిలియన్లుగా అంచనా వేయబడింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది $2.08 కోట్ల తగ్గింది. ఇదిలా ఉండగా, 2016లో ఫోర్బ్స్ మ్యాగజైన్ వార్షిక బిలియనీర్ల జాబితా $8.4 కోట్ల నికర విలువతో 135వ సంపన్న బిలియనీర్గా 2016లో మిట్టల్ సంపదను అంచనా వేసింది. మిట్టల్ నికర విలువ 2008లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ది సండే టైమ్స్ £27.70 కోట్ల మరియు ఫోర్బ్స్ $45.0 కోట్ల వద్ద అంచనా వేసింది మరియు ప్రపంచంలోని 4వ సంపన్న వ్యక్తిగా రేట్ చేయబడింది. 2022 నాటికి, అతను ఫోర్బ్స్ ద్వారా $17.8 కోట్ల నికర విలువతో భారతదేశంలో 15వ ధనవంతునిగా ర్యాంక్ పొందాడు. అవార్డు లేదా గౌరవ సంవత్సరం అవార్డు లేదా గౌరవం పేరు ప్రదానం చేసే సంస్థ. 2008 పద్మవిభూషణ్ భారత ప్రభుత్వం. 2008 ఫోర్బ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫోర్బ్స్. 2007 ఫెలోషిప్ కింగ్స్ కాలేజ్ లండన్. 2007 బెస్ట్సెల్లర్ గోల్డ్ మెడల్ IOM 3. 2004 యూరోపియన్ వ్యాపారవేత్త ఆఫ్ ది ఇయర్ ఫోర్బ్స్. 2004 పారిశ్రామికవేత్త ఆఫ్ ది ఇయర్ ది వాల్ స్ట్రీట్ జర్నల్. 2004 8వ గౌరవ విల్లీ కోర్ఫ్ స్టీల్ విజన్ అవార్డు అమెరికన్ మెటల్ మార్కెట్ మరియు వరల్డ్ స్టీల్ డైనమిక్స్. 1996 స్టీల్ మేకర్ ఆఫ్ ది ఇయర్ కొత్త స్టీల్, టిమ్ బొకే మరియు బైరాన్ ఊసే కోల్డ్ స్టీల్ లిటిల్ బ్రౌన్. 2008 నవల్ప్రీత్ రంగి డాక్యుమెంటరీ ఫిల్మ్ ది మ్యాన్ విత్ ఏ మిషన్. 2010